పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకురాలు, అలానే జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, మనం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి నక్షత్రాలు, వాటి ప్రభావం ఎట్లా ఉంటుంది, సాధారణంగా ఆయా నక్షత్రాలలో పుట్టిన వాళ్ళు వ్యక్తిగతంగా, వివాహ జీవితంలో, ఉద్యోగంలో ఎలా ఉంటారు అండ్ పరిష్కార మార్గాలు, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ వీడియోలో హస్త నక్షత్రం గురించి మాట్లాడదామండి. తప్పకుండా. హస్త నక్షత్రం అనగానే చంద్రుడు యొక్క కారకత్వం. అంటే చంద్రుడు యొక్క అనుగ్రహంతో పుట్టిన వాళ్ళే హస్త నక్షత్రం వాళ్ళు. ఉమ్, హస్త నక్షత్రం కన్యా రాశిలో ఉంటుంది. ఈ కన్యా రాశిలో 4 పదాలు కలిగి ఉంటే గనక వీళ్ళు చాలా ఎమోషనల్ అండ్ లాజికల్. లాజికల్ గా కూడా ఉంటారు. లాజికల్, ఎమోషనల్. ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు అన్ని లాజిక్స్ ఈజీగా చెప్పగలుగుతారు. కానీ వీళ్ళకి ఒక ఎమోషన్ అనేది బాండ్ అయితేనే వాళ్ళతో కనెక్ట్ అవుతారు. లేదా ఉహు, కనెక్ట్ అవ్వరు. ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే మాట్లాడడం వేరు. వాళ్ళతో ట్రావెల్ చేయడం వేరుంటుంది. వీళ్ళు అలా కాదు. ఎవరైనా ఒకసారి పరిచయం అయితే వాళ్ళు వీళ్ళకి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారని అనిపించి వాళ్ళకి అనిపిస్తే గనక ఖచ్చితంగా వాళ్ళతో అన్ని విషయాలు వివరంగా లాజిక్స్ అన్నీ నేర్పిస్తారు. నేర్పిస్తారు. ఇలా కాదు, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, అలా చెప్పాలని. ఒక్కసారి కనెక్ట్ కాకపోతే ఇక వాళ్ళు చాలా కష్టం. కొంచెం మనకి డిఫరెంట్ పీపుల్ లాగా కొంచెం యాటిట్యూడ్ ఉన్న మనుషుల్లాగా కనిపిస్తుంటారు. అయితే ఇక్కడ హస్త నక్షత్రాన్ని మనం తీసుకుంటే గత 40, 50 ఏళ్ల కిందట హస్త నక్షత్రానికి ఇప్పుడున్న జనరేషన్ ఉన్న హస్త నక్షత్రానికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అంటే ఇంతకు ముందు నుంచి మీరు ఇదే మాట చెబుతూ ఉన్నారు. సాధారణంగా ఈ నక్షత్రాలు, జాతకాలు ఇవన్నీ కామనే కదా ఇప్పుడు. అవును. కాలక్రమేణా కలియుగం కాబట్టి అని అంటారు. అట్లా ఎట్లా మారిపోతాయి? ఖచ్చితంగా మారుతుందన్న. మార్పు అనేది జరుగుతుంది గనుక కలియుగ ప్రభావం అనేది ఉంది మనుషుల్లో. ఎందుకంటే కలియుగాంతం అనేది ఎలా వచ్చింది మనకంటే దాని ఒక సబ్జెక్ట్ మనం ఆడుకోవచ్చు తర్వాత ఎప్పుడైనా. అయితే కలియుగంలో ఏంటంటే స్వార్థము, తర్వాత ఎక్కువగా ఎదుటి వాళ్ళని నాశనము. ఇది పెరుగుతుంది మనుషుల్లో. ఎప్పుడైతే స్వార్థం పెరుగుతుందో, ఎదుటి వాళ్ళ నాశనం కోరుకుంటామో, ఆ రోజు నుంచి పతనం స్టార్ట్ అవుతుందనమాట కలియుగానికి. సో, అందుకని అలా రావడానికి ఇవన్నీ కొంచెం కొంచెం చిగుర్లనమాట ఇవన్నీ. హుహు. స్వార్థంగా ఉండడము, సెల్ఫిష్ మెంటాలిటీ అంటారు చూడండి. ఈయన చాలా సెల్ఫిష్‌రా, ఎవరికీ సాయం చేయరు వీళ్ళు. వాళ్ళు సొంతంగా వాళ్ళు ఏమైనా చేసుకుంటారని చెప్తూ మనం మాటలు వింటున్నాం. ఇవన్నీ మాటలే. ఇంకా మాటల్లోనే ఉన్నారు జనాలందరూ. ఇంకా చేతల్లో రాలేదు. ఒకడు నాశనం అయిపోవాలని ఒక పూజలు చేయడం గాని, వీడు ఖచ్చితంగా బాగుండకూడదు, ఉండాలని చెప్పేసి అనుకోవడం గాని, ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ మాటల్లోనే. చేతుల దాకా వెళ్ళలేదు. చేతుల దాకా వెళ్ళిందంటే ఇంక కలియుగం అంతం స్టార్ట్ అయిందని అర్థం అనమాట. ఓకే. సో, అలాగా మనుషుల్లో ప్రతి ఒక్క విషయంలో మార్పనేది జరుగుతుంది. నిజమే హ్మ్. మీరన్నట్టు కాలక్రమేణా ఇంతకుముందు గ్రామాలలో మనం ఒక చిన్న అడ్రెస్ అడిగామనుకోండి, ఇంటి వరకు తీసుకెళ్ళి దింపే చూపించేవారు. పరిస్థితులు. ఇప్పుడు చూపించేవారు. హాయ్ అండి అంటే అసలు వినే పరిస్థితులు కూడా లేవు. ఏమీ ప్రతి లేదు. ఒక్కరిని అనుమానించే పరిస్థితులే. అమ్మో! అవును. ఎందుకు పిలుస్తున్నారు అని. అవును. అదొకటే ఇప్పుడేంటి అసలు మనతో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు ఇవాళ? హ్మ్. ఇవన్నీ ఫోన్‌లోనే గదా మాట్లాడుతున్నారు. ఫోన్‌లో మ్యాప్‌లు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. అది ఎక్కడ చూపిస్తుందో, అది ఎక్కడ తీసుకెళ్తుంది అని. ఆ మ్యాప్ ప్రకారం వెళ్ళిపోతుంటారు. సో, జనాల్లో ఎప్పుడైతే మార్పు అనేది జరుగుతుందో నక్షత్రాల్లో ఒక దాని ఒక టెండెన్సీ తగ్గుతుందనమాట. హుహు. ఇప్పుడు ఏదైనా సరే కారకత్వాలు ఏంటంటే చంద్రుడు ఒక కారకత్వం అంటే చాలా కూల్‌గా ఉండే మనుషులు వీళ్ళు. ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా ఒక టార్గెట్ ఇచ్చే మనుషులు వీళ్ళు. బయట వాళ్ళకి చాలా కూల్‌గా కనిపించే మనుషులు. బయట అబ్బా! వీళ్ళు చాలా మంచివాళ్ళు, చాలా ఒబీడియంట్‌గా ఉంటారు. చాలా విషయాలు నేర్పిస్తారు. చాలా మంచివాళ్ళంటారు. ఇంట్లో వాళ్ళకి వీళ్ళతో కష్టం రా బాబు! చాలా కష్టపడాలి వీళ్ళతోటి. వీళ్ళు మాట వినరు అని చెప్పి ఆ మొండితనం ఏదైతే కావాలనుకునే పట్టుదల ఉందో ఇవన్నీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారు. ఇంట్లో ప్రతిదానికి క్వెషనింగ్ ఏస్తుంటారు వీళ్ళు. ఇదెందుకు చేయకూడదు? అదెందుకు చేయకూడదు? అలా ఎందుకు చేయాలి? ఇలా ఎందుకు చేయాలని మాట్లాడుతుంటారు. అదే బయటొచ్చినప్పటికి ఇలా ఎందుకు చేయాలంటే అని నెమ్మగా చెప్తారు. సో, అదే ఇప్పుడు బయట ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా ఉండేవాళ్ళు ఎవరంటే హస్త నక్షత్రం. దీని దీని టెండెన్సీ ఏంటంటే బయట వాళ్ళతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. ఇంట్లో వాళ్ళతో కూడా అదే ఎమోషన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి స్వార్థం ఎక్కువగా ఉంటుంది. సో, స్వార్థంతో ఎక్కువగా మాట్లాడతారు గనక కాస్తంత ఎదుటి వాళ్ళకి కొంచెం హర్టింగ్‌గా అనిపించి ఇంట్లో వాళ్ళు కొంచెం "వెళ్ళు నువ్వు అలా ఉండొద్దు, ఇలా మార్చు, ఇలా మార్చుకో" అని. అవన్నీ వీళ్ళ మైండ్‌లోకెళ్తాయి. కానీ వాళ్ళ ముందు అవన్నీ చూపించరు. హుహు. బయటకొచ్చాక ఖచ్చితంగా అలా మాట్లాడొద్దని చెప్పిందిగా అమ్మ నన్ను, మాట్లాడకూడదని చెప్పి వీళ్ళతో సాఫ్ట్‌గా మాట్లాడతారు. వీళ్ళ గుణగణాలు. ఇవి ఒక 50 ఏళ్ల కిందటైతే కాస్తంత చెప్పిన మాట విన్నట్టుగా ఉండేవాళ్ళు. చెప్పినట్టుగా ఇప్పుడు తలదించుకొని కాలేజ్‌కెళ్ళి తలదించుకొని ఇంటికొచ్చే పిల్లలు ఉన్నారు. వచ్చిన జీతాన్ని తిన్నగా తెచ్చి అమ్మ చేతికిచ్చేవాళ్ళు ఉన్నారు అబ్బాయిలు. ఇవాళ ఎవరైనా ఇస్తున్నారా? వాళ్ళ ఖర్చులకే వాళ్ళకి సరిపోవట్లేదు. ఇవాళ హస్త నక్షత్రంలో అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని అలా ఉన్నారా? అస్సలుండరు. ఇంట్లో ఒక టైగర్స్‌లా మాట్లాడతారు. బయట మాత్రం చాలా సాఫ్ట్ కార్నర్స్‌లో ఉన్న చిన్న చిన్న విషయాల్లో కూడా వీళ్ళు చాలా సెన్సిటివ్. పాపం వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు బాధపడతారని చెప్పి ఎదుటి వాళ్ళు వీళ్ళ గురించి ఎక్కువగా హ్మ్. బాధపడుతుంటారు. అంత అంత సెన్సిటివ్‌గా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది ఈ కాలంలో ఉన్న జనరేషన్ పిల్లలు. మరి ఇలా ఉన్న వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎట్లా ఉంటుంది? వివాహ జీవితం ఎట్లా ఉంటుంది? వివాహ జీవితం వీళ్ళకి చాలా అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే
వీళ్ళకి ఏది కావాలో అది తెచ్చుకోవడమే వీళ్ళకి ఉన్న టార్గెట్. ఇప్పుడు వాళ్ళేంటంటే బయట ఎలాగైనా ఉండి, నాకు మంచి జరగాలి. హ్మ్. సో, అందుకని ఎటువంటి హస్బెండ్ వచ్చినా, ఎటువంటి వైఫ్ వచ్చినా వీళ్ళు మౌల్డ్ చేసుకుంటారు. కాకపోతే ఖచ్చితంగా వీళ్ళకి ఆపోజిటే ఉంటారు. వీళ్ళు లాజిక్స్, ఎమోషన్స్‌తో ఉంటారు. వీళ్ళకొచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎమోషన్ తోటే ఉంటారు. ఎమోషనల్‌గానే కనెక్ట్ అవుతారు వీళ్ళతో. అప్పుడు నా వాళ్ళు నా ఇంట్లో పూజ చేసి అన్ని చేసి పెట్టాలి మా ఆయనకి అని చెప్పి ఆ అమ్మాయి అనుకుంటది. అలాగే అబ్బాయి అనుకో, సో, నా వైఫ్‌కైనా సరే తను ఎలా అయినా లాజిక్ మాట్లాడని. కానీ నాకు ఫైనల్‌గా ఆమె నా వైఫ్. సో, అందుకే నా వైఫ్‌ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి 100% అని చెప్పి కనెక్ట్ అవుతారు. సో, హుహు. వీళ్ళకి అదృష్టం ఏంటంటే ఇక్కడ భార్యాభర్తల మధ్యలో అన్యోన్య దాంపత్య జీవితం అనేది జరిగే అవకాశం ఉంది వీళ్ళకి. అంటే ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అయ్యే వాళ్ళే ఉంటారు వీళ్ళకి. 100% ఉంటారు వీళ్ళకి. ఇప్పుడు ఒకరిది హస్త నక్షత్రం. దానికి వైరుధ్యమైన నక్షత్రం వాళ్ళు ఒకవేళ భర్తగానో, భార్యగానో వచ్చారనుకోండి. మరప్పుడేంటి పరిస్థితులు? 90% రాదు నాన్న. 90% రారు. హుహు. అంటే ఎందుకంటే భగవంతుడు బ్రహ్మరాత ఏంటంటే ఎప్పుడు కొన్నా మనం ఒకలా ఆలోచిస్తే మనకు ఆపోజిట్‌లో ఆలోచించే వాళ్ళే వస్తారు. అది ఇప్పటిదాకా మనం చూస్తున్నాం. ఈ 90% అలాగే ఉన్నాయి. సో, 10% కర్మ, ప్రారబ్ధ కర్మ మనం అనుభవించవలసిన ఏదైతే జీవితంలో కొన్ని మనం సిట్యుయేషన్స్ అంటే జాతకంలో గత జన్మలో మనం చేసిన పాపం ప్రారబ్ధ కర్మ అంటే ఏంటంటే దంపతులని విడదీసామా? ఏదైనా దంపతుల మధ్యలో ఆహ్, వాళ్ళకి వీళ్ళకి మాటలు పుల్లలంటారు చూడు. అలా ఏమైనా పెట్టామా? అనే ఆలోచనలొచ్చాయా వీళ్ళకి? కుతంత్రమైన ఆలోచనలొచ్చాయా? అప్పుడు ఈ జన్మలో వాళ్ళు అనుభవించాలి. అప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా అలా బాధ పెట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు ఉంటారు. హుహు. ఇప్పుడు మరి 90% ఉండరు. ఉండరు. 10% ఛాన్స్ ఉంది. ఆరోగ్యం విషయంలో కావచ్చు, లేకపోతే స్టడీస్ విషయంలో కావచ్చు, హస్త నక్షత్రం వాళ్ళెలా ఉంటారు? చదువు బావుంటుంది. చాలా చెప్పేది లాజిక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ వీళ్ళకి. అంటే ఏ చదువు ఈ కాలంలో ఏం చదివితే నేను అందరికన్నా ఒక ముందుగా మంచి ఉంటారు. మంచి స్థాయిలో ఉంటాను. అనేది ప్రముఖమైన పాత్ర వీళ్ళు ఖచ్చితంగా బాధ్యతగా తీసుకొని చేస్తారు. హ్మ్. చదువు అనేది 100% గ్యారంటీగా ఉంటదనే ఉండదు ఎప్పుడు కూడా. ఎందుకంటే నక్షత్రానికి లక్షణాలనేది 30% రాశికి ప్లస్ లగ్నానికి. అంటే కన్యా రాశికి బుధుడు ఎక్కడున్నాడో, సో, బుధుడు ఈ రాశి వాళ్ళకి ఏమయ్యాడు? సో, హ్మ్. లగ్నం ఏమైంది వీళ్ళకి? ఆ లగ్నానికి బుధుడు ఏమయ్యాడు? ఆ లగ్నానికి రవి ఎక్కడున్నాడు? ఈ ఖచ్చితంగా చూస్తేనే చదువులో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళే అవకాశం గాని, ఉన్నతమైన కెరియర్ పరంగా అంటే గ్రోత్ ప్రొఫెషనల్‌గా ఎదగడానికి గాని అవకాశం ఉంటుంది. నక్షత్రం ప్రకారంగా తీసుకుంటే ఏంటంటే, ఎలాంటి చదువు చదివినా సరే, వీళ్ళు మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళు అలాగా తన్మయత్వంతో చూస్తుంటారు. బా సో, మాట్లాడతారు. మార్కెటింగ్ 100% వీళ్ళకి బాగా సూట్ అవుతుంది. మార్కెటింగ్‌లో వీళ్ళు మంచి స్థాయిలో ఉంటారు. హెల్త్ ఎలా ఉంటుంది మరి? ఆరోగ్య విషయం కొంచెం జాగ్రత్త పడాలి. ఫుడ్డీస్ కొంచెం ఇష్టమైన ఫుడ్స్, నచ్చిన ఫుడ్‌లు ఎక్కడ ఎప్పుడు ఏ టైం పడితే ఆ టైంకి తినడం అలవాటు ఎక్కువ వీళ్ళకి. అది కొంచెం తగ్గించుకోవాలి. లేకపోతే దానివల్ల ఆరోగ్య సమస్యలొస్తాయి. హ్మ్. మేము మెయింటైన్ చేయాలనుకుంటారు. ఒక్కొక్కసారి వారం రోజులు ఉపవాసం ఉండగలుగుతారు వీళ్ళు. వారం రోజులు తినకుండా ఉంటారు. తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ ఏదైనా నచ్చిన ఫుడ్ గాని, ఏదైతే కొత్తగా వెరైటీ ఫుడ్ గాని విన్నారంటే వెంటనే తినేస్తారు. పెద్ద ఫుడీస్ అన్నమాట. కొంచెం ఫుడ్డీస్. దానివల్ల ఏంటంటే హెల్త్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటదెక్కువ. సో, ఎక్కువేంటంటే వీళ్ళు మసాలా ఫుడ్స్ తినకుండా ఉండాలి. కానీ ఎలాంటి వీళ్ళకవే విషయాల్లో ఇష్టం. ఎలాంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి? అదే గదా! మసాలా ఫుడ్స్ ఎక్కువ తినకుండా ఉండాలి. హ్మ్. మసాలా ఫుడ్స్ తినడం వల్లే వీళ్ళకి కొంత ఎఫెక్ట్ అనారోగ్య సమస్యొచ్చే అవకాశం ఉంటది. వీళ్ళకి మసాలాలు పడవు. కొంతమంది తాంత్రికమైన విద్యల్లోకి వెళ్ళడం ఇష్టం. అంటే వీళ్ళకి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం బాగా ఇంట్రెస్ట్. ఆ కొత్త విషయాల్లో తాంత్రికమైన శక్తులు ఇప్పుడు గాల్లో లేస్తానే మంత్రం చదువుతుంటే నిజంగా లేస్తారా? అయితే ఆ మంత్రం చెప్పండి అని చెప్పి వాళ్ళ చుట్టూ తిరుగుతారు ఆ మంత్రం చెప్పే వరకు. హ్మ్. మాకది కావాలి, అది కావాలి చెప్పండి చెప్పండి అనేసి. సో, తెలుసుకోవడం ఒక ఎత్తయితే దాన్ని చేయడం అనేది వీళ్ళు చేద్దాం అనుకున్నప్పుడు అది వీళ్ళకి పడదు. సో, తాంత్రికమైన సంబంధించిన విషయాల్లో గాని, క్షుద్ర దేవతలకు సంబంధించిన విషయాల్లో గాని, అంటే ఇప్పుడేంటంటే గ్రామ దేవతలు, ఇలాంటి పూజలు జరిగినప్పుడు వీళ్ళు ఆ ప్రదేశాలకు వెళ్ళకూడదు. దానివల్ల వీళ్ళకి ప్రమాదం ఉంటుంది. ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని నక్షత్రాలకి, కొన్ని లగ్నాలకి ఏంటంటే ఒంటి మీద స్పిరిట్ ఎనర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే శరీరంలో ఆత్మ దూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హుహు. అలాంటి ఎనర్జీస్ పనిచేస్తాయి. సో, వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. 100% జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో ఓకే. పనిచేస్తుంటే ఏ రోజైనా పనిచేస్తాయి. ఏదో స్పిరిట్ ఎనర్జీస్ ఎప్పటికి ఉంటాయి. అవి ఉంటూనే ఉంటాయి. ఏ రోజైనా పనిచేస్తాయి. ముఖ్యంగా గ్రామ దేవతలు అంటే బలి ఇస్తున్నప్పుడు, బలిదానాలు అవుతున్నప్పుడు, బలి పూజలు జరుగుతున్నప్పుడు, బలి ప్రదేశాల్లో వీళ్ళెళ్ళకూడదు. అది వీళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. తీసుకోకపోతే దానివల్ల వీళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, కలలో కొన్ని కొన్ని పీడకలలా రావడము, ఇబ్బంది పడ్డము, మెలుకువ రావడము, దానివల్ల జరుగుతుందనే అనే ఒక భావన వీళ్ళకి కలిగించడము, అనిపించడం జరుగుతుంది. సో, హ్మ్. జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట వీళ్ళు. వీళ్ళు పాటించాల్సిన పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? పాటించాల్సిన విషయాలేంటంటే, ఎక్కువ విషయంలో ఎక్కువ ఆలోచించకూడదు. తక్కువ ఆలోచించి ఏ పనైనా చక్కగా చేయడం. ప్రతిదానికి లాజిక్స్ ఆలోచించకూడదు. అలానే ఫుల్ ఎమోషనల్‌గా కూడా ఉండకూడదు. హ్మ్. ఎమోషన్ అయినా ప్రాబ్లమే,
లాజిక్ అయినా ప్రాబ్లమే. 2 బ్యాలెన్స్ చేసే విధానంగా ఉండాలి వీళ్ళు. సో, బ్యాలెన్స్ చేసే విధానంగా ఉండాలంటే ముఖ్యంగా వీళ్ళు తల్లిని ఎక్కువ గౌరవించడం. హ్మ్. తల్లిదండ్రులతో ఎక్కువగా ప్రేమగా ఉండడం. తల్లిదండ్రులతో వాదించకూడదు. ముఖ్యంగా తల్లితో అస్సలు వాదించకూడదు. చాలామంది ఏంటంటే తల్లితో సరదాగా ఒక ఫ్రెండ్‌లాగా చూస్తూ సరదాగా మాట్లాడడము, పేరు పెట్టి పిలవడము, హ్మ్. ఏడిపించడము. ఇప్పుడు కొత్తగా ఇవన్నీ ఉంటాయి గదా! ఏవేవో ఫోన్‌లు చేసి భయపెట్టి ఇదంతా ఊరికే కథ సరదాగా సరదాగా ఉంటుంటారు. సరదాగా చేశామని చెప్పేసి చెప్పడము. ఇలాంటి పనులు చేయకూడదు. తర్వాత ఆడపిల్లల్ని ఆడవాళ్ళ జోలికి ఎక్కువ వెళ్ళకూడదు. ఎందుకంటే చంద్రుడి కారకత్వం గదా! స్త్రీ కారకత్వం అన్నమాట ఇది. స్త్రీలని ఎక్కువ ఏడిపించడం గాని, స్త్రీని సరదాగా కూడా ఏడిపించినా సరే, వాళ్ళు మానసికంగా కొంచెం బాధపడినా అది వీళ్ళకి కరుసుగా దారవుతుంది. అంటే ఒక ఓకే. శాపంగా మారుతుంది. ఏ దేవి దేవతను ఆరాధించాలి? ఖచ్చితంగా వీళ్ళు లక్ష్మీ అమ్మవారిని ఆరాధించాలి. మహాలక్ష్మి అష్టకంని ప్రతిరోజు చదవడం వల్ల అన్ని అనుకూలంగా జరిగే అవకాశం, అదృష్ట యోగాలు కనిపిస్తాయి. ప్రతిరోజు పొద్దున్న, సాయంత్రం. పొద్దున్న ఒకసారి చదవడం, సాయంత్రం ఒకసారి చదవడం. చదువుతుంటే అన్ని అనుకూలంగా. విజయప్రద గారు, హస్తా నక్షత్రం యొక్క లక్షణాలు, వాళ్ళెలా ఉంటారు? ఏం చేయాలి? వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.